ఆయన మాట్లాడే దేవుడు, జీవము గల దేవుడు. మరి తన కుమారుని ద్వారా మనతో ఈ దినముల అంతంలో మాట్లాడుతూ ఉన్నాడని, ఆ కుమారుని సమస్తానికి వారసునిగా నియమించాడు. ఆ కుమారుని ద్వారానే ప్రపంచములను నిర్మించాడు. ఆ కుమారుడు ఎవరు అంటే దేవుని మహిమ యొక్క తేజస్సు అని, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమై ఉండి తన మహత్తుగల మాట చేత సమస్తాన్ని కూడా నిర్వహిస్తున్నాడు. ఇక పాపముల విషయంలో శుద్ధీకరణం కూడా తానే చేశాడు. దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడు ఎలా కూర్చున్నాడు అని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇప్పుడు ఆయనను గురించిన సాక్ష్యాన్ని తండ్రి ఇచ్చినటువంటి మాటలు కింద మనం ధ్యానం చేస్తాం. ఇదంతా ఈ 4 వచనాలు ఎందుకు చెప్పాడు తండ్రి అంటే ఏలయనగా అన్నట్టు. ఈ సంగతులన్నీ ఎందుకు జ్ఞాపకం చేశాడంటే ఏలయనగా, ఎందుకంటే నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినయుందును, ఆయన నాకు కుమారుడై ఉండును అనియు ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనాను చెప్పిన అని చెబుతూ కీర్తన గ్రంథంలోని సంగతులను ఎత్తి సంగతి తెలియజేస్తున్నాడు. కుమారుడే అన్నిటికీ వారసుడు, అన్నిటికీ కర్త, అన్నిటికీ సర్వమునకు ఆధారభూతుడు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తూ, ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు నీవు నా కుమారుడు అని, నేను ఆయనకు తండ్రి ఎందును, ఆయన నాకు కుమారుడై ఉండును అని ఇంకెప్పుడు ఎవరితోటి కూడా ఆయన చెప్పలేదంటే అర్థం ఏంటి? ఆయన యందు తప్ప ఎవరికి కుమారత్వం అనేది లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవదూతలకు ఎవరికి కూడా ఈ భాగ్యము, కుమారులయ్యే భాగ్యం లేదు. దేవదూతలు ఎంత సేవ చేసినా, ఎంత పరిచర్య చేసినా, ఎన్ని పాటలు పాడినా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ఆయన పొగిడినా, స్తుతించినా, కుమారులయ్యేటువంటి భాగ్యం దేవదూతలకు లేదు. వారసులయ్యే భాగ్యము దేవదూతలకు లేదు. గమనించాలి. కుమారుని యందు మనలను ఆయన ఏం చేశాడు? కుమారులుగా చేశాడు. ఇంకా ఈ దేవదూతలను ఏం చేశాడంటే 14వ వచనంలో ఈ దేవదూతలను ఏమంటున్నాడు? వీరందరూ అంటే దేవదూతలందరూ రక్షణను స్వాస్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా అన్నాడు. ఎవరైతే రక్షణని స్వాస్యం పొందుతున్నారో, అంటే రక్షణ అంటే ఏంటి అనుకుంటున్నారు? స్వాస్థ్యం అంటున్నాడు. ఈ స్వాస్థ్యం ఎవరు పొందుతున్నారో వారికి పరిచారం చేసేటువంటి ఆ బాధ్యత, ఆ పని ఎవరిది? దేవదూతలదే. యేసు ప్రభువుకి దేవదూతలు పరిచర్య చేశారా? చేయలేదా? చేశారు. మరి యేసు ప్రభువు నందు కుమారులమైనటువంటి మనకు ఆ పరిచర్య ఉందా లేదా? ఉంది. ఆ పరిచర్యని పొందుకోవాలి అని అంటే మనం అందరం కుమారులం అవ్వాలి. కుమారులమై ఉన్నాము కాబట్టే పరిశుద్ధాత్మనిచ్చాడు కదా. పరిశుద్ధాత్మ చేత నడిపించబడే వారికే పరిచర్యలో, దేవదూతల పరిచర్యలో పాలు పొందే అర్హత ఉంటుంది అనమాట. అంటే దేవదూతల పరిచర్యను పొందే అర్హత ఉంటుంది. నిజానికి ఈ జీవితాన్ని, ఈ స్వాస్థ్యాన్ని, రక్షణ పొందినటువంటి జీవితాన్ని, రక్షింపబడిన జీవితాన్ని, కుమారుడైన జీవితాన్ని, నీతిమంతుడైన జీవితాన్ని, పరిశుద్ధుడైన జీవితాన్ని, పరలోకంలో కూర్చున్న జీవితాన్ని, విశ్రాంతిలో ఉన్న జీవితాన్ని దేవుడు మనకు వాగ్దానంగానే ఇచ్చాడు. ఉచితంగా ఇచ్చాడు, కృపతో ఇచ్చాడు. కానీ ఆ జీవితాన్ని జీవించడానికి అందరికీ అది అనుభవంలోకి అయితే రావట్లేదు. అది అందరికీ ఉచితమే, అది అందరికీ అనుగ్రహమే, అది అందరికీ ఉంది ఈ జీవితం. దేవదూతల పరిచర్య సేవకులకు మాత్రమే కాదు, యేసు ప్రభువుకు మాత్రమే కాదు, రక్షణను శ్వాసము పొందబో వారందరికీ ఉంది. అంటే రక్షణ పొందిన వారందరూ దేవదూతల పరిచర్యకు అర్హులే, కానీ ఉపయోగించుకోవట్లేదు, వాడుకోవట్లేదు. అందుకే రక్షణ పొందిన వారు మరణ భయములో లేరు కాబట్టి వాళ్ళ దేవదూతల కాపుదల వాళ్ళకు ఉంటుంది. ఎందుకు నీకు ధైర్యం అంటే, మరణం యొక్క బలము గల అపవాదిని యేసు ప్రభు ఏం చేశాడు? తన మరణం చేత ఓడించాడు.
ఇక్కడ చూస్తాము 2:14 మనం చూస్తాము. కాబట్టి ఆ పిల్లలు ఎవరు? ఆ పిల్లలు దేవుని పిల్లలు కావా, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన దేవుని పిల్లలు. మీరు ఆ పిల్లలు అంటే ఇక్కడ ఉన్న లోకంలో ఉన్న పిల్లలందరూ కాదు, లోకంలో ఉన్న మనుషులందరూ కాదు. ఇది వచనంలో ఏ పిల్లలు అని అంటే పైన అంటున్నాడు చూడండి. 12వ వచనంలో 11వ వచనంలో పరిశుద్ధపరచబడిన వారు, తర్వాత సహోదరులు యేసు ప్రభుకి. ఈ హేతు చేత వారిని సహోదరులను పిలుచుటకు సిగ్గుపడక నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచును అన్నాడు. తర్వాత ఏమంటున్నాడు 13వ వచనంలో, నేను ఆయనను నమ్ముకుందును అనియు ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలని చెప్తున్నాడు. దేవుడిచ్చిన పిల్లలు. మరి లోకంలో ఉన్న మనుషులకు కూడా దేవుడు ఇస్తున్నాడు కదా. అంటే యేసు ప్రభువుకి తండ్రి ఇచ్చిన పిల్లలు. వీళ్ళ శరీర సంబంధులైనటువంటి పిల్లలు కారు, ఆత్మ సంబంధులైన పిల్లలు. వీళ్ళు విశ్వాస సంబంధులు. వీళ్ళు అబ్రహాము పిల్లలు, దేవుని కుమారులు, ఆత్మయందు జన్మించిన వారు, నూతన సృష్టి అయినటువంటి వారు, క్రీస్తునందు ఉన్నవారు. కాబట్టి ఈ పిల్లలు ఎక్కడున్నారు? రక్తమాంసములు గలవారైనందున లోకంలో మనుషులందరూ రక్తమాంసాలు ఉన్నారు. ఆ రక్తమాంసాల నుంచి విడిపించాలి అందరు. రక్తమాంసాల్లో ఏముంది? మరణ భయం ఉంది, దాస్యం ఉంది, రోగం ఉంది, పాప నియమం ఉంది, పాపం ఉంది, రక్తమాంసాలు పాప స్వభావం ఉంది. కాబట్టి దాని నుంచి ఏం చేయాలి? విడిపించాల. మరణం ఉంది ఈ రక్తమాంసాలకి. కాబట్టి ఏం చేయాలి? మరణం నుండి విడిపించాలి, దాటించాలి. అందుకని ఏం చేశాడు? ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయటం. యేసు ప్రభు తన మరణము ద్వారా అపవాదిని ఏం చేశాడు? నశింపజేస్తున్నాడు. నశింప చేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడయ్యాడు. మనము స్తుతించడానికి ప్రధానమైన కారణం ఏదైనా ఉంది, గొప్ప కారణం అని అంటే, జీవిత కాలమంతా స్తుతించడానికి ఒకే ఒక కారణం అంటూ ఏదైనా ఉందంటే యేసు ప్రభు రక్తమాంసాల్లో పాలువాడవటం అంతే. ఇది ఎరగకపోతే నువ్వు పొందిన రక్షణ, ఆ రక్షణలో నిశ్చయత లేని రక్షణ. రక్షణ పొందావు కానీ రక్షణలో సంపూర్ణ నిశ్చయత లేదు. విశ్వసించావు కానీ విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత లేదు. నిశ్చయత లేదు, నిశ్చయత లేదు, నిశ్చింత లేదు. నిశ్చయత లేకపోతే చింత ఉంటుంది అన్నమాట. నిశ్చింత అంటే అర్థం ఏంటి? చింత లేకుండా బ్రతకడం. నిశ్చింత లేదనుకోండి ఏమవుద్ది? విశ్రాంతి ఉండదు. విశ్రాంతి లేదనుకోండి విశ్వాసం లేదు అని రిజల్ట్ వస్తుంది అనమాట. విశ్వాసం ఉంటే విశ్రాంతి ఉంటుంది, విశ్రాంతిలో నుంచి నిశ్చింత ఉంటుంది. అంటే నిశ్చింత అంటే ఏంటి? చింతలేని స్థితి ఉంటుంది, చింతలేని జీవితం ఉంటుంది. ఎందుకు ఆయనకి చింత లేదని అంటే, నా కొరకు యేసు ప్రభు రక్తమాంసములలో పాలువాడయ్యాడు. ఇక్కడ రక్తమాంసంలో పాలువాడైనప్పుడు ఒకటి మరణ భయము నుండి విడిపించాడు, అపవాదిని మరణం ద్వారా నశింపజేశాడు. జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యానికి లోబడ్డాం. దేనికి దాస్యం చేస్తున్నాం? దేనికి దాస్యం? పాపానికి దాస్యం, శరీరానికి దాస్యం. చాలామంది ఇప్పుడు ఎవరికి దాసులు అంటే, నేను ఎవరికి దాసుని కాదు అంటారు కానీ వాళ్ళ పాప శరీరానికి వాళ్ళే దాసులు. అందుకనే సేవకులు కూడా ఏమైపోయారట? వారి కడుపే వారి దేవుడు. అంటే సేవకులను కూడా మోసం చేసేస్తుంది ఈ శరీరం. నిజానికి శరీరంలో ఏం జరగాలి? ఆరాధన జరగాల. దేవుని ఆత్మ నివసించేటువంటి ఆలయం ఈ దేహం. పాపం నివసిస్తే శరీరం అన్నాడు, ఆత్మ నివసిస్తే దేహం అన్నాడు. మీకు సింపుల్గా అర్థం కావాలంటే, పాపం నివసించే దాన్ని ఏమన్నాడు? శరీరము అన్నాడు. దేవుని ఆత్మ నివసిస్తే ఏమంటున్నాడు? ఆలయము అన్నాడు. దేవుని ఆత్మకు ఆలయము అన్నాడు. అంచేత అందరి శరీరాలు ఆలయాలు కాదు, అందరి శరీరాలు దేహాలు కాదు. ఎవరి హృదయంలోనికి పరిశుద్ధాత్ముడు వచ్చాడో, ఎవరు రక్షణ స్వాస్థ్యం పొందారో వారి దేహం దేవుని ఆలయం. అంటే దేవుని ఆత్మ నివసించే దేహమే దేవుని ఆలయం.
పాపము నివసించేటువంటిది ఆలయం కాదు, అది శరీరం. దాన్ని ఫ్లెష్ అంటారు ఇంగ్లీష్లో. అంటే పాపం ఉంది అందులో, పాప నియమం ఉంది, పాప దాస్యం ఉంది. అంటే ఏంటి? శరీరానికి మనసుకి ఏం కోరికలు వస్తాయో ఆ కోరికలు తీర్చుకునే పనిలో ఉంటాడు అంతే శరీర సంబంధి. దేవుని ఆత్మ నివసిస్తే ఏం చేస్తాడు? దేవుని సంగతులు తెలుసుకుంటాడు, దేవుని సంగతులు తెలుసుకుంటాడు. దేవుని సంగతులు తెలుసుకున్నప్పుడు అక్కడ పాపానికి చోటు ఉండదు అన్నమాట. ఎప్పుడైతే పాపానికి చోటు లేదో అప్పుడే దేవదూతల పరిచర్యని మనం పొందుకుంటాం. మన నీతిమంతులు, మన ప్రార్థనలు మోసుకెళ్ళడానికి దేవదూతలు రెడీగా ఉంటారు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క దేవదూత రెడీగా ఉంటుంది అనమాట. మనం బాగా ఎక్కువ పరిచర్య చేస్తూ ఎక్కువ స్తుతులు చెల్లిస్తున్నాం అనుకోండి, ఎక్కువ స్తుతులు చెల్లిస్తున్నాం, ప్రభుని ఎప్పుడు స్తోత్రాలు చెల్లిస్తూనే ఉన్నాం. ప్రతి విషయాన్ని బట్టి, ప్రతి చిన్న సంగతిని బట్టి కూడా, చిన్నదేంటి పెద్దదేంటి, మన వల్ల కానిది అనుక్షణము కూడా ఆయన ఊపిరిని ఇస్తూ ఉన్నాడు, జీవాన్ని ఇస్తూ ఉన్నాడు కదా. అన్నిటిని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉంటే, బాబు నేను ఒక్కడిని మోసుకెళ్ళలేకపోతున్నాను, నాకు ఇంకొకరు కావాలని అడుగుతాడు అనమాట దేవదూత. మనం ఎంత గొప్పగా ఆరాధించాలంటే మనకి 2 దేవదూతలు 3 దేవదూతలు కావాలి మనం చెప్పే స్తుతులు మోసుకెళ్ళడానికి. ఎందుకంటే దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేయబడినటువంటి మనము ఇప్పుడు దేవదూతలకు తీర్పు తీర్చేటువంటి స్థితికి మనల్ని చేర్చాడు. ఏమన్నా అర్థమైందా మీకు? ఇక్కడ మనం చూస్తే 2వ అధ్యాయము 5 నుంచి చదివినప్పుడు, మనము మాట్లాడుచున్న ఆ రాబోవు లోకమును ఆయన దూతలకు లోబరచలేదు. అంటే ఏంటి? దేవదూతలకు ఆ పరలోకములో కుమారులుగా పరలోకాన్ని అనుభవించేటువంటి ఆ స్థితి లేదన్నమాట, ఆ ఆధిక్యత లేదు. అయితే ఒకడు ఒక చోట ఇలాగ దృఢముగా సాక్ష్యం ఇచ్చున్నాడు, నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటివాడు, నీవు దేవదూతల కంటే వారిని కొంచెము తక్కువ వానిగా చేసితివి. ఇదంతా కీర్తన 8వ అధ్యాయంలో చెప్పబడిన వచనాలు. మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపు చేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి, వాని పాదముల కింద సమస్తము ఉంచితివి. 8, ఆయన సమస్తమును వానికి లోబరిచినప్పుడు వానికి లోబరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోబరచబడుట ఇంకనూ చూడలేదు. సమస్తము తండ్రి ఇది కుమారుడికి లోబరిచాడు వాస్తవానికి. అంటే ఈ ప్రకృతి, ఈ దేవదూతలు అందరూ కుమారుడు చెప్పినట్లుగా చేయాలి, కుమారుడికి పరిచర్య చేయాలి. పనివాళ్ళు ఎందుకుంటారు? పిల్లలకి కావలసిన పనులు పరిచర్య చేయడానికే కదా. ఇంట్లో పని మనుషులు ఎందుకు పెట్టుకుంటారు? పిల్లలు పుట్టాక ఆ పనులన్నీ. అలాగే దేవుడు తన పిల్లల బాధ్యతని, పిల్లల్ని మరి పరిచర్య చేసేటువంటి ఆ పనిని దేవదూతలకు అప్పగించాడు. అయితే ఇప్పుడు ఎందుకు పోయింది పరిచర్య అంటే, ఎప్పుడైతే ఆదాము అవిధేయత వల్ల ఆ కుమారత్వాన్ని పోగొట్టుకున్నాడో, ఏదైనా తోటలో నుంచి ఎప్పుడైతే వీరిని బయటికి తోలివేశాడో అప్పుడు వాళ్ళు ఆ పరిచర్యను పోగొట్టుకున్నారు. అప్పటి నుంచి స్త్రీ ప్రసవ వేదన, గర్భవేదన హెచ్చింపబడింది, శపించబడింది. ఆదాము యొక్క అవిధేయతను బట్టి భూమి, నేల శపించబడింది. కాబట్టి నేలను తిరిగి చేరుగే వరకు ఆదాము కూడా ఏం చేయవలసి వస్తుంది? కష్టపడాల్సి వస్తుంది. అంటే పరిచర్య పొందే స్థితి నుంచి పని చేసుకునే స్థితికి పడిపోయాడు మానవుడు. పనివారిని పెట్టుకుని, అంటే పనివారు వారిని తండ్రి ఏర్పాటు చేశాడు. ఆ పరిచర్య పొందాల్సిన స్థితి నుంచి చెమట పట్టకుండానే అన్నీ అనుభవించే స్థితి నుంచి, ఏదైనా తోటలో భూమిని సేద్యపరిచే పరిస్థితి లేదు, దున్నే పరిస్థితి లేదు, విత్తనాలు వేసే పరిస్థితి లేదు, పోత కోసి నూర్చుకొని కూర్చుకునే పరిస్థితి లేదు. సమస్త విధములైనటువంటి వృక్ష ఫలాలు, విత్తనములు ఇచ్చే చెట్లు, పళ్ళు, ఫలాలు ఉన్నాయి. సంవత్సరానికి 12 నెలలు 12 కాపులు కాసేస్తాయి అంతే. అంటే నెల కాసేసేటువంటి పరిస్థితి, వంట చేసుకునే పరిస్థితి అసలు లేదు. అలాగూ పరిచర్య పొందేటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి ఆదాము ఇప్పుడు ఏమైపోయాడు? దేవదూతల కంటే తక్కువైపోయాడు. ఇప్పుడు దేవదూతల కంటే తక్కువైన ఈ మనుషుణ్ణి యేసుక్రీస్తు ఏం చేశాడు? పాపము నుండి విమోచించి
క్రీస్తు కూడా మరణించి క్రీస్తు కూడా తిరిగి లేచిన వాడిని ఏం చేశాడు? పరలోకంలో క్రీస్తు కూడా కూర్చోబెట్టాడు. ఇప్పుడు అక్కడ కూర్చున్నావా? నువ్వు కూర్చుంటే నీకు పరిచర్యగా అర్హుడు అయ్యావన్నమాట. మరలా యేసు ప్రభువుతో కూడా పరలోకంలో కూర్చున్న స్థితిని నువ్వు మనం జీవిస్తే, అనుభవిస్తే ఏమయ్యావు? ఆ పరిచర్యను మళ్ళీ పొందుకుంటావు అనమాట. మరి ఉన్నది ఇక్కడే కదా, ఈ పాపదేహంలోనే కదా ఉన్నాం. అంటే పాప నియమం ఉన్న దేహంలోనే కదా ఉన్నాం, పాపం నివసించే దేహంలోనే కదా ఉన్నాం. అందుకే పరిశుద్ధాత్మనిచ్చాడు. అందుకని ఏమన్నాడు? 9వ వచనం చూడండి, 2వ అధ్యాయం హెబ్రీ 2:9. దేవుని కృప వలన. అది అంటే ఇప్పుడు ఇక్కడ మానవుడు ఏమైనా దేవదూతల పరిచర్య కొరకు ఏమీ చేయలేదు. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెము తక్కువగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. చూడండి, ఇప్పుడు మనం ఎక్కడ చూస్తున్నాం? తండ్రి కుడి పార్శ్వమున చూస్తాం. చూసారా? దేవుని కృప వలన గుర్తుంచుకోండి, దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు. అంటే ఏంటి? నా కొరకు. ప్రతి మనుషుని కొరకు అంటే ఏంటి? ఇప్పుడు నా కొరకు అని ప్రతి వ్యక్తి వ్యక్తిగతంగా ఎరగాలి. ఏం చేశాడు? మరణం అనుభవించాడు. అంటే అర్థం ఏంటి? మరణాన్ని రుచి చూచాడు. ఆయన మనలాగా చచ్చిపోయేవాడు కాదు, మనుషుల్లాగా చచ్చిపోయేవాడు కాదు. ఆయనకు మరణం లేదు. ఆయనే జీవం కాబట్టి ఏంటి? ఆయనే జీవం కానగా మరణాన్ని మన కోసం రుచి చూచాడు. ఆయన రుచి చూచిన మరణము, ఆయన అనుభవించిన మరణం ఎవరిదే? మనదే. ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించాడు. కాబట్టి ఇప్పుడు మరణానికి మన మీద ప్రభుత్వం ఉందా? లేదు. మరణ భయం ఉందా? లేదు. లేదు అని ధైర్యంగా చెప్పాలి. నువ్వు చెప్పలేకపోతున్నావు అంటే నీకు నమ్మకం లేదు. నీకు నమ్మకం లేదు అంటే నీ కూడు నువ్వే సంపాదించుకొని ఆదాములోనే ఇంకా జీవిస్తూ ఉంటావు. ఆరాధనకి ఆలస్యం చేస్తావు, లేదా ఆరాధనకి పెద్ద పట్టింపు ఏమి ఉండదు. నీకు దేవదూతల పరిచర్య అక్కర్లేదు. నీకు ఆదాము నుండి వచ్చినటువంటి ఆ చెమట, నీ కష్టం, నీ చెమటతో నువ్వే జీవించాలని ప్రయత్నం చేస్తున్నావు. అంటే ఓ మాటలో చెప్పాలంటే నీకు నువ్వే ధర్మశాస్త్రం. ఇక నీకు దేవుని శక్తిని కానీ, దేవుని కృపను కానీ, దేవుని ఆత్మను కానీ నువ్వు వినియోగించుకో. నీకు అక్కర్లేదు అసలు. ఓ మాటలో చెప్పాలంటే నీకు దేవుడు అవసరం లేదు. నీ కడుపే నీకు దేవుడు, నీ శరీరమే నీకు దేవుడు, నీ ఇల్లే నీకు దేవాలయం, నీ ఇల్లే నీకు చర్చి, నీ వ్యాపారమే నీకు దేవుడు, నీ పనే నీకు దేవుడు. మీరు దేవునికి శత్రువులు అవ్వకూడదు, నేను దేవునికి శత్రువుని అవ్వకూడదు. క్రీస్తుకు విరోధంగా మనం ఏమి చేయకూడదు. క్రీస్తు సిలువకు శత్రువులుగా మనం నడుచుకోకూడదు. అంటే ఏంటి? దేవుని ఆత్మకు నిలయమైన దేహంగా ఉండాల్సింది ఏమైంది? పాపానికి నిలయం. అంటే సిలువకు శత్రువుగా మారిపోదు. ఈ శత్రువుని సిలువలో ఏం చేశాడు? యేసు ప్రభు బలి చేశాడు. ఆ బలి చచ్చినోడికి ఏమి ఇస్తున్నావు? జీవం ఇస్తున్నావు. నువ్వు చచ్చినోడికి జీవం ఇస్తున్నావు. నువ్వు జీవంలో ఉన్నావు, మరణంలో లేవు. జీవించాలి మనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసు మరణము పొందినందున అన్నాడు. అంటే ఇప్పుడు యేసు ప్రభు కూడా దూతల కంటే కొంచెం తక్కువగా చేయబడాల్సి వచ్చింది. చూసారా? పైన మనం చూస్తాం కూడా 4వ వచనంలో ఏముంది? పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుని కుడి పార్శ్వమున కూర్చుండెను. ఇప్పుడు ఇక్కడ దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేయబడ్డాడు. ఎవరి కోసం? మన కొరకు మరణం అనుభవించడానికి, మరణం రుచి చూడడానికి. మరణము యేసు ప్రభుని బంధించలేదు, పాతాళము ఆయన బంధించలేదు. ఎందుకంటే ఆయనే జీవం, ఆయనకి మరణం లేదు. ఏంటి ఆయనకి? అందుకే యేసుప్రభు అంటాడు, మనుష్య కుమారుడు ప్రాణం పెట్టడానికి అధికారం ఉంది, మరలా తిరిగి తీసుకోవడానికి కూడా అధికారం ఉందని చెప్పాడు. యోహాను సువార్తలు 10వ అధ్యాయంలో మాట చూద్దాం, చూడండి. ఒకసారి చదువుదాం. 17వ వచనం చూడండి. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువల్లనే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. చూసారా? ఇంకేమన్నాడు? ఎవడు నా ప్రాణం తీసుకున్నాడో నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు,
దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందాను. ఎవరో ఆయన్ని చంపలేరు, కానీ తను తానే ప్రాణం పెట్టడానికి, తిరిగి తీసుకోవడానికి కూడా అధికారం ఉంది. ఎందుకంటే ఆయన జీవాధిపతి, ఆయనే జీవం. పేతురు కూడా అంటారు, మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయన లేపాడు. దేవుడు ఆయన లేపాడు. ఆలోచన చేయండి. యేసు ప్రభు దేవునితో సమానుడిగా ఉండేటువంటి భాగ్యం కలిగి ఉండి కూడా అది విడిచిపెట్టకూడని భాగ్యం. అసలు అది విడిచిపెట్టేది కాదు. అక్కడ ఉన్న స్థితి, యేసు ప్రభు ఉన్న స్థితి విడిచిపెట్టేది కాదు, దేవునితో సమానుడిగా ఉండే స్థితి. కానీ ఏం చేశాడు? మన కోసం దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేయబడ్డాడు. ఆ తక్కువగా చేయబడిన ఆయన మరణాన్ని జయించి, అపవాదిని జయించి, అపవాదిని తన మరణం ద్వారా నశింపజేసి ఇప్పుడు ఏం చేశాడు? తండ్రి కుడిపార్శ్వన అలా తిరిగి లేచినప్పుడు అందరి కొరకు మరణించాడు. అందరి పాపాలకు ఏం చేశాడు? శుద్ధీకరణము తానే చేశాడు. ఒక్కడే చేశాడు, తానే చేశాడు. అది ఎలాంటి బలి అంటే సదాకాలము నిలిచే బలి. సదాకాలమునకు మనిషిని సంపూర్ణునిగా చేసే బలి. మరలా ఎక్కడన్నా పడిపోతే, ఎక్కడన్నా జారిపోతే, ఎక్కడన్నా మరలా పాపంలో ఎక్కడన్నా ఎప్పుడైనా పడిపోతే అందులో ఉండిపోయే స్థితి కాదు. మరలా పాపి అయిపోయే స్థితి కాదు. ఆ పొందిన రక్షణ పోగొట్టుకునే స్థితి కాదు. సదాకాలము నిలిచే బలి, సదాకాలమునకు సంపూర్ణులుగా చేసే బలి, సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు అర్పించాడు. ఇది మనకు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఉంటుంది ఈ వివరణ అంతా. అక్కడ కూడా చెప్తాడు, ఈ లోకమందు ఆయన ప్రవేశించినప్పుడు, ఆయన రక్తమాంసాల్లో పాలుబడైనప్పుడు, ఈ లోకంలో ప్రవేశించడంటే ఏంటి? బలియు అర్పణ నీవు కోరలేదు, నాకు ఒక శరీరాన్ని అమర్చావు అన్నాడా? 10వ అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రభు ఈ లోకంలో ప్రవేశించాడంటే ఎక్కడికి వచ్చాడు? రక్తమాంసాల్లోకి వచ్చేసాడు. ఎవరి కోసం వచ్చాడు? మన కోసం వచ్చాడు. అప్పుడు అర్థమైందో లేదో మీకు ఇప్పుడు బాగా అర్థం చేసుకోండి. పరలోకాన్ని విడిచినటువంటి ఆయన ఈ లోకంలో ప్రవేశించినప్పుడు దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేయబడ్డాడు. మన కోసం ఇంకా ఏమన్నాడు? పాపముగా చేయబడ్డాడు. ఇక్కడ ఏమంటున్నాడు? దేవదూతల కంటే కొంచెము తక్కువగా చేయబడ్డాడు. ప్రతి మనుషుని కొరకు మరణము రుచి చూచాడు. చివరికి తానే అర్పణగా చేయబడ్డాడు. అది అక్కడ విషయం. దేవుని చిత్త ప్రకారంగా ఈయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు కానీ నాకు ఒక శరీరము అమర్చితివి. అంటే ఆయన శరీరములోనే దేవుని కొరకు ఏం చేయాలో ఆ పుణ్యకార్యం, ఆ బలియాగం, ఆ ప్రాయశ్చిత్తం అంతా ఏం చేశాడు? ఆయన చేశాడు. అందుకన్నాడు, పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. బలులు, అర్పణలు, పూర్ణహోమములు, పాప పరిహారార్థ బలులను నీవు కోరలేదనియు అవి నీకు ఇష్టమైనవి కావనియు పైన చెప్పిన తర్వాత ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాడు. ఇవన్నీ, ఈ బలులు, అర్పణలు, పూర్ణహోమములు, పాపరిహారార్థ బలులు, ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఇవన్నీ ఎలా అర్పించబడుతున్నాయి? ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున, అంటే శరీర సంబంధంగా అర్పిస్తున్నారు ఇవన్నీ. అయితే ఏమన్నాడు? ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేచున్నాడు. ఎలా జరిగింది ఇది? మొదటి దాన్ని కొట్టివేశాడంటే అర్థం ఏంటి? మొదట నీకున్న ఏ మతమైనా సరే దాన్ని కొట్టేశాడు. ఇంకా అంతగా ఇంతకించి వివరణ ఇవ్వలే. ఎందుకంటే ధర్మశాస్త్రం నాకు సంబంధం లేదు కదా, అది యూదులది కదా అని నువ్వు అనొచ్చు. కానీ ప్రతి ఒక్కడు హృదయంలో ఏం కలిగి ఉన్నాడంట? మనసునందు ధర్మశాస్త్రం కలిగి ఉన్నాడు. తప్పు లేదని, తప్పు అని చెబుతున్న మంచి, అంటే ఆ మనస్సాక్షిని చూసారా, అదే అతనికి ధర్మశాస్త్రం. కాబట్టి నువ్వు ప్రతి మతములోనూ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి, దేవుని కృప పొందటానికి, దేవుని అనుగ్రహం పొందటానికి, దైవ దీవెనలు పొందటానికి ఏదో ఒకటి చేయాల్సిన అవసరత ఉందా లేదా? ఉంది. ఏదో ఒకటి చేస్తాం. అక్కడ ధర్మశాస్త్ర ప్రకారం కూడా ఏం చేస్తాం? బలులు, అర్పణలు, పూర్ణహోమములు, పాపరిహారార్థ బలులు, ఇవన్నీ
చాలా ఉన్నాయి. ఇవన్నీ ధర్మశాస్త్రం చొప్పున అర్పించబడుతున్నాయి. అంటే మతం. ఇప్పుడు మనం ఏమీ అర్పించక్కర్లేదు, మనం ఏమీ చేయట్లేదు, కానీ ఆయన ఏం చేశాడో అది తెలుసుకొని ఆయనకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అంతే. ఆల్రెడీ మనం ఏం చేయాలో అది చేసేసుకుంటున్నాం, చెప్పినా చేసేసుకుంటున్నాం, చెప్పుకోకపోయినా చేసేసుకుంటున్నాం. ఏంటది? ఆహారం సంపాదించుకుంటున్నాం, బట్టలు సంపాదించుకుంటున్నాం, ఇంట్లో వస్తువులు సంపాదించుకుంటున్నాం, ఈఎంఐలు కట్టుకుంటున్నాం, అవసరమైతే ప్రార్థన మానేస్తాం, ఆరాధన మానేస్తాం, ఇంకేదైనా మానేస్తాం. కానీ మనం ఏం చేసుకోవాలో మన జీవితం కోసం అది చేసుకోవడం ఏమీ మానేసమా? మానలేదు. ప్రార్థన మానేస్తాం, ఫంక్షన్ మాత్రం మానం కదా. ఏం చేత ఏం చేయాలో అది మాత్రం ఖచ్చితంగా దేవుడిని విడిచిపెట్టైనా చేస్తాం. కొంతమంది ఇది మానేశారు, ఏది కానీ సొంతంగా సంపాదించుకునే ఆహారం భుజించండి రా బాబు అంటే అది కూడా మానేసి దేవుడి పని చేస్తే పరలోకం, దేవుడి పని చేస్తే పరలోకం, దేవుడి పని చేస్తే పరలోకం. పిచ్చోళ్ళు అయిపోయారు అనమాట. ఏమైపోయారు? పిచ్చివాళ్ళు అయిపోయారు. పిచ్చివాళ్ళు అయిపోతే పర్లేదు, అది వాళ్ళకే వాళ్ళ కుటుంబంతో సరిపోద్ది. కానీ అందరి దగ్గర అప్పులు చేస్తే ఏమవుతారు? అప్పులు ఇచ్చినోడల్లా పిచ్చోడు అయిపోతాడు. ఇడికి అప్పించినోడల్లా పిచ్చోడు అవుతాడు. ఇడికి అప్పించినోడి దగ్గర ఇడు ఏం చెప్తాడు? మళ్ళీని నేను యేసుప్రభువుని నమ్ముకున్నాను, నీ డబ్బులు ఎప్పటికైనా ఇచ్చేస్తాను అంటాడు. అప్పుడు మళ్ళీ వీడు ఏం చేస్తున్నాడు? సువార్త ప్రకటించాల్సింది పోయి ఏం ప్రకటిస్తున్నాడు? భిన్నమైన సువార్త ప్రకటిస్తున్నాడు అనమాట. ఓహో, యేసుప్రభువుని నమ్ముకున్నవాడు అప్పులు పాలైపోతాడు అనమాట ఈ సువార్త. అవునా? ఓహో, యేసు ప్రభువుని నమ్ముకుంటే ఇన్ని అబద్ధాలు ఆడతాడు అనమాట. అంటే ఇచ్చన్న టైంకి ఇవ్వలేడు, ఇవ్వలేనప్పుడు ఏం చేస్తాడు? అబద్ధం ఆడతాడు. అప్పుడు ఇచ్చినోడికి ఏమి ఎలాంటి మనసాక్షి వస్తుంది? ప్రభువుని నమ్ముకుంటాడు, కానీ వీళ్ళు ఏమి నమ్ముకున్నారో ఏంటో, దేవుడిని నమ్ముకున్నాడంట. ఇస్తానన్న టైంకి ఇవ్వడు, కష్టపడడు. ఏంటి ఎందుకు? వీడు ఉన్నది ఎక్కడ తెలుసా? విచిత్రం ఏంటంటే విశ్వాసంలో ఉన్నవాడు విశ్రాంతిలో ఉంటాడు, కానీ నిరంతరము పని చేసుకుంటాడు, బతికించడు. పని చేయాలనుకుంటాడు, చేయాల్సిన పని మానేస్తాడు. దేవుడి పని చేయాలి, దేవుడి పని చేయాలని ఏ పని చేయకుండా అప్పుల పాలైపోతాడు. అంటే వాడికి విశ్రాంతి లేదు, కష్టపడి పని చేయట్లేదు, ఆడ ఆహారం వాడు సంపాదించుకోవట్లేదు. చాలామందికి భారంగా మారిపోయాడు, కుటుంబానికి భారం అయిపోయాడు, వాళ్ళకి వాళ్ళే భారం అయిపోతారన్నమాట ఫైనల్గా. అంతేనా కాదా? ఇలాంటి వాళ్ళు మనకు అక్కడక్కడ కనిపిస్తారు చూడండి. విశ్రాంతి లేని దురాత్మలు ఎలా తిరుగుతాయో వీళ్ళు అలాగే తిరుగుతారనమాట. నీళ్లు లేని చోట్లు తిరుగుతుందంట. ఏంటది? అపవిత్రాత్మ. ఏంటి? అపవిత్రాత్మ విశ్రాంతి వెతుకుతుందంట దానికి ఎక్కడ విశ్రాంతి అంటే ఎవడు పిచ్చోడో ఆడి దగ్గర విశ్రాంతి దొరుకుతుంది. ఎవడు విశ్రాంతిలో ఉంటాడో ఆ విశ్రాంతిలో ఉన్న జోలికి అది రాదు. విశ్రాంతిలో ఉన్నవాడికి దేవదూతల పరిచర్య ఉంటుంది. విశ్రాంతిలో ఉన్నవాడికి క్రీస్తు రక్తము కాపలా కాస్తూ ఉంటుంది, కాపాడుతూ ఉంటుంది.